ఈరోజు మనము సెకండ్ ఇయర్ వాళ్ళకు 4th సెమిస్టర్ సెల్ బయాలజీ కణజీవ శాస్త్రం కణ నిర్మాణంతో పాటు కణాంగాల నిర్మాణం మరియు వాటి విధుల మొదలైన వాటి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కణజీవ శాస్త్రం అని అంటారు. సెకండ్ ఇయర్ వాళ్ళకు 4th పేపర్లో సెల్ బయాలజీ ఉంటుంది, కణజీవ శాస్త్రం ఉంటుంది. ఫస్ట్ డెఫినేషన్, కణజీవ శాస్త్రం అంటే కణ నిర్మాణంతో పాటు కణం నిర్మాణం గురించి చదువుకుంటాం. కణ నిర్మాణంలో కణాంగాల గురించి చదువుకుంటాం, వాటి యొక్క విధుల గురించి చదువుకుంటాం, మొదలైన వాటి గురించి అధ్యయనాన్ని మనం ఏమంటామంటే కణజీవ శాస్త్రం. దాన్ని మనం చెప్తే కణ నిర్మాణంతో పాటు కణాంగాల నిర్మాణం, వాటి విధులు మొదలైన వాటి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కణజీవ శాస్త్రం అంటాం. ఇది డెఫినేషన్. ఫస్ట్ కణ సిద్ధాంతం. 1838 సంవత్సరంలో ఎంజే ప్లీడర్ అనే జర్మన్ వృక్ష శాస్త్రవేత్త వృక్ష కణజాలాలను పరిశీలించి వృక్ష కణజాలాలు అన్ని కణాలతో ఏర్పడి ఉంటాయని తెలిపాడు. 1839లో థియోడార్ స్వాన్ అనే జర్మన్ శాస్త్రవేత్త అయిన జంతు కణజాలాలను పరిశీలించి జంతు కణజాలాలు అన్ని కణాలతో ఏర్పడి ఉంటాయని తెలిపాడు. 1839 సంవత్సరంలో స్లీడన్, స్వాన్ సంయుక్తంగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు కణ సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కూడా తెలుసుకుని ఉంటారు. ఈ యొక్క కణ సిద్ధాంతంలో ముఖ్యాంశాల గురించి మనం చెప్పాలనుకుంటే కణ సిద్ధాంతంలో ఏమున్నాయి? జీవులన్నీ కణాలతోనే ఏర్పడి ఉంటాయి. ఒక ఇల్లు ఏ విధంగా ఇటుకల చేత నిర్మించబడిందో, మన ఇల్లు పడగొడితే అన్ని ఇటుకలే వస్తాయి, అంటే ఇటుకల చేతనే నిర్మించబడి. అదేవిధంగా జీవులు, మొక్కలు కానీ జంతువులు కానీ ఒక ఇల్లు ఏ విధంగా ఇటుకలతో నిర్మించబడుతుందో ఈ జీవులన్నీ కూడా, మొక్కలు కానీ జంతువులు కానీ కణాల చేత నిర్మించబడతాయని చెప్తుంది సిద్ధాంతం. ఒకటి, వృక్ష జంతు కణాలు బాహ్యంగా భిన్నంగా కనిపించినప్పటికీ లోపల అన్నీ ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. చూడడానికి జంతు కణం వేరు ఉంది, బాహు కణం వేరు, సైజులో కానీ నిర్మాణంలో కానీ వర్క్లో కానీ ఈ సిద్ధాంతం ఏమని చెప్తుందంటే అంతర్గతంగా ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయని చెప్తుంది ఈ సిద్ధాంతం. ఒకే ఆకారంలో ఉండి ఒకే పని నిర్వర్తించే కణాల సమూహాన్ని కణజాలం అని అంటారు. అన్నీ ఒకే ఆకారం ఉంటాయి, అన్నీ ఒకే పని చేస్తాయి, ఒకే దగ్గర ఉంటాయి, వాటిని మనం కణజాలం అని పిలుస్తారు. కణ కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. కేంద్రకంలో అనువంశిక ప్రమాణాలైన క్రోమోజోములు ఉంటాయి. కణం మధ్యలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయని ఈ సిద్ధాంతం చెప్తారు. 1855లో రూడాల్ఫ్ విర్బో అనే శాస్త్రవేత్త కొత్త కణాలు అంతకుముందున్న కణాల నుంచి కణ విభజన ద్వారా ఏర్పడతాయని వివరించాడు. దీన్ని అమిస్ సెల్యులా, ఈ సెల్యులా అని అంటారు. కణం జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఇది మనకు తెలుసు, జనరల్గా దీని నుంచే తీశారు. మనం ప్రతిసారి ఎక్కడ చదివిన సెల్ బయాలజీలో కణజీవ శాస్త్రంలో కానీ ఇక్కడ బయట కానీ మనిషి కానీ జీవి గురించి కానీ చెప్పేటప్పుడు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అని అంటే మనం కణం అని చెప్తాం, జీవి యొక్క కణం. కణ సిద్ధాంతం అవక్షేపణలు దీంట్లో ఏమున్నాయి అంటే కణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా క్రింది అవక్షేపణలు కూడా కొన్ని ఉద్భవించినాయి. దాంట్లో కొన్ని జీవులు అనేక కణాలతో ఏర్పడలేవు. ఉదాహరణకు ప్రోటోజోవు. ఇప్పుడు ప్రోటోజోవులో ఒకటే ఒక కణం ఉంటుంది, ఎక్కువ కణాల చేత నిర్మించబడలేదు. ఒకటి, కొన్ని జీవుల కణాల్లో కేంద్రకం ఉండదు. వైరస్లు తీసుకున్నా, బ్యాక్టీరియా తీసుకున్నా, నీలాకుపచ్చ శైవరాలు తీసుకున్నా వీటి యొక్క కణము లోపల కేంద్రకం ఉండదు. కాబట్టి ఓకే, ఈ సిద్ధాంతం బాగుంది, కానీ అన్ని జీవులకు వర్తించదు. ఏకకణ జీవుల్లో ఎక్కువ కణాలు ఉండవు. తర్వాత ఈ వైరస్, బ్యాక్టీరియా, నీలాకుపచ్చ శైవలాలు చేస్తే దాంట్లో కేంద్రకం ఉండదు. కాబట్టి దీంట్లో ఇబ్బందులు ఏమున్నాయి, అవక్షేపణలు ఏమున్నాయంటే ఇవి రెండు చెప్పాలి.
కేంద్రక పూర్వ మరియు నిజ కేంద్రక కణాలు, అది మెయిన్గా మనం దీంట్లో చెప్పుకోవాల్సింది. కేంద్రక పూర్వ కణాలు ఏంటి, నిజ కేంద్ర కణాలు ఏంటి? కేంద్రక పూర్వ కణాలు కేంద్రకం యొక్క ఉనికిని బట్టి వీటిని 2 రకాలుగా వర్గీకరించాలని చెప్పాను. కేంద్రక పూర్వ కణాలు బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు వంటి ఆదిమ జీవుల కణాల్లోని జన్యు పదార్థాన్ని డిఎన్ఏ ఆవరించి కేంద్రక త్వచము ఉండదు. ఇలాంటి కణాలు కేంద్రక పూర్వ కణాలు లేదా ప్రోకార్డియేట్ కణాలు అంటే మనం ప్రోకార్డియేట్స్ కేంద్రక పూర్వ కణాలను ఉపయోగిస్తాం. అంటే ఇవి అభివృద్ధి చెందని నిమ్మ స్థాయి జీవుల లోపల, ముఖ్యంగా నీలి ఆకుపచ్చ శైవలాల్లో కానీ బ్యాక్టీరియాలో కానీ డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ చుట్టుముట్టు పొర ఆవరించి ఉండదు. అందుకే కేంద్రక పూర్వ కణాలు అంటే కేంద్రకం అభివృద్ధి చెందక ముందు ఉన్న జీవులు ఉన్నారు. ప్రో అంటే ఆదిమ, కార్యోటో అంటే కేంద్రకం, ఆదిమ కేంద్రకము, కేంద్రక పూర్వజీవులు ప్రోకార్డియేట్స్ అంటారు. అంటే కేంద్రకం డిఎన్ఏ ఉంటుంది కానీ డిఎన్ఏ చుట్టుముట్టు పొర ఏర్పడి ఉండదు. బాగా ఉన్నత స్థాయి జీవులు మనలాంటి జీవులు తీసుకుంటే కణంలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టుముట్టు పొర అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ కణాల్లో జన్యు పదార్థం నేరుగా జీవ పదార్థంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా కేంద్రక త్వచం ఆవరించి లేనటువంటి జన్యు పదార్థాన్ని న్యూక్లియర్స్ అంటారు. కేంద్రక సెల్ బయాలజీలో ఇది నిజ కేంద్రక కణాలను నెక్స్ట్ తీసుకుంటే కొన్ని ఏకకణ జీవులు మరియు కొన్ని బహుకణ జీవుల కణాల్లో కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది. జన్యు పదార్థం డిఎన్ఏ కేంద్రకం లోపల ఉంటుంది. ఇలాంటి కణాలను నిజ కేంద్రక కణాలు లేదా యూకార్డియేట్స్, ప్రోకార్డియేట్స్ ఇంతకుముందు కేంద్రక పూర్వ కణాలు. నిజ కేంద్రక కణాలు కేంద్రకం చుట్టూ త్వచం ఏర్పడి ఉంటుంది, మధ్యలో డిఎన్ఏ ఉంటుంది. వీటిని నిజ కేంద్రక కణాలు అంటారు. జీవ పదార్థంలో అనేక రకాల కణాంగాలు కూడా ఉంటాయి. కేంద్రక పూర్వ కణాలు నిజ కేంద్ర కణాలు డిఫరెన్స్ ఏముంది, అది అభివృద్ధి చెందని నిమ్మ స్థాయి జీవుల లోపల డిఎన్ఏ చుట్టుముట్టు పొర లేని వాటిని ప్రోకార్డియేట్ అని చెప్పాం, కేంద్రక పూర్వ జీవులను. తర్వాత డిఎన్ఏ చుట్టూ పొర ఏర్పడి ఉండేది జీవుల లోపల ఏమంటారు, నిజ కేంద్రక జీవులు అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకు పరిమాణం, ప్లాస్మా త్వచం, మీసోజోమ్, జీవ పదార్థం, కణకవచాన్ని తీసుకుంటే కేంద్రక పూర్వ జీవుల్లో పరిమాణము 1 నుంచి 10 యానమ్స్ ఉంటాయి. అదే ప్రోటోజోవా వృక్షాలు, జంతుజీవుల లోపల నిజ కేంద్రక జీవులు పెద్దగా ఉంటుంది, 10 to 100 ఉంటుంది. కేంద్రక పూర్వ కణంలో ప్లాస్మా త్వచం ఉంటుంది, నిజ కేంద్రక కణంలో కూడా ఉంటుంది. మీసోజోము దీంట్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. జీవ పదార్థము ప్రవాహక కలయిక అనేది నిజ కేంద్రక పూర్వ కణాల్లో ఉండదు, దాంట్లో ఉంటుంది. కణకవచము ఉంటుంది, అమైనో చక్కెరలు మరియు మిరానిక్ ఆమ్లం ఉంటుంది. వృక్షాల్లో ఉంటుంది కానీ సెల్లోజును కలిగి ఉంటుంది నిజ కేంద్ర కణాల్లో తీసుకుంటే. కణాంగాలు తీసుకుంటే మైటోకాండ్రియా అనేది కేంద్రక పూర్వ జీవుల్లో ఉండదు, నిజ కేంద్ర కణాల్లో ఉంటుంది. అంతర్జీవ ద్రవజాలము కేంద్రక పూర్వ జీవుల్లో ఉండదు, నిజ కేంద్ర కణాల్లో ఉంటుంది. గాల్జీ సంక్లిష్టం కేంద్రక పూర్వ జీవుల్లో ఉండదు, నిజ కేంద్ర కణాల్లో ఉంటుంది. రైబోజోమ్స్ 70S రైబోజోమ్ మాత్రం కేంద్రక పూర్వ జీవుల్లో ఉంటుంది. 80S రైబోజోమ్ మాత్రం నిజ కేంద్రక జీవుల్లో ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. కణాంగాల్లో మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవజాలం, గాల్జీ సంక్లిష్టం, రైబోజోమ్స్, లైజోజోమ్స్, రెక్టికలు నిజ కేంద్రక పూర్వ జీవుల్లో ఉండవు కానీ దాంట్లో ఉంటాయి. తర్వాత క్లోరోప్లాస్ట్లు కేంద్రక పూర్వ జీవుల్లో ఉండవు కానీ నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయి. సెంట్రియోల్స్ కేంద్రక పూర్వ జీవుల్లో ఉండవు, నిజ కేంద్ర కణాల్లో ఉంటాయి. సూక్ష్మనాళికలు కూడా కేంద్రక పూర్వ జీవుల్లో ఉండవు, నిజ కేంద్ర కణాల్లో ఉంటాయి. కషాబాలు సరళ నిర్మాణంలో ఉంటాయి కేంద్రక పూర్వ జీవులు. నిజ కేంద్రక కణంలో సంక్లిష్ట నిర్మాణంలో 9+2 అమరికతో ఉంటాయి. కేంద్రకం దీంట్లో ఉండదు, కేంద్రక పూర్వ జీవుల్లో, నిజ కేంద్ర కణాల్లో ఉంటుంది. కేంద్రక త్వచం కేంద్రకం చుట్టుముట్టు త్వచము కేంద్రక పూర్వ జీవుల్లో ఉండదు, నిజ కేంద్ర కణాల్లో ఉంటుంది. కేంద్రక రసం కేంద్రక పూర్వ జీవుల్లో ఉండదు, నిజ కేంద్ర కణాల్లో ఉంటుంది. క్రోమోజోమ్స్ వలయాకారంలో ఉంటుంది, ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుంది, డిఎన్ఏను కలిగి ఉంటుంది కానీ ప్రోటీన్ ఉండదు. ఇది కేంద్రక పూర్వ జీవులు. నిజ కేంద్ర కణాల్లో దారంలాగా ఉంటుంది, 1 కంటే ఎక్కువ ఉంటాయి, డిఎన్ఏ మరియు ప్రోటీన్లను కలిగి ఉంటాయి. జన్యు పదార్థం తీసుకుంటే కేంద్రక పూర్వ జీవుల్లో డిఎన్ఏ ఉంటుంది, నిజ కేంద్ర కణాల్లో కూడా డిఎన్ఏ ఉంటుంది.
దీంట్లో వలయాకారంగా ఉంటుంది, దాంట్లో చక్కగా ఉంటుంది. నిజ కేంద్ర కణాలు చక్కగా ఉంటుంది, కేంద్ర పూర్వ కణాల్లో రౌండ్గా ఉంటుంది. శ్వాసకోశ ఎంజైములు ప్లాస్మా స్థలం యొక్క ముడత పైన మిసోజోమ్లో కేంద్ర పూర్వ జీవుల్లో ఉంటాయి. దీంట్లో మైటోకాండ్రియాలు ఉంటాయి. కణ విభజన ఎమైటైసిస్ లేదంటే కోరకీ భవనం విచ్ఛిత్తి ద్వారా కేంద్ర పూర్వ జీవుల్లో జరుగుతుంది. నిజ కేంద్రక జీవుల్లో సమవిభజన క్షీకరణ విభజన చెందుతుంది. కణజాలాలు అనేటివి దీంట్లో ఉండవు కేంద్ర పూర్వ జీవుల్లో. నిజ కేంద్రక జీవుల్లో కణజాలాలు అనేవి ఉంటాయి. మనం ఒకసారి దీని యొక్క డయాగ్రామ్ చూస్తే సెల్ కణాల లోపల మనకి ఏమేమి కనబడుతాయి అంటే కణత్వచము. కణకవచము అంటే ఈ పైన కణత్వచం. ఈ లోపల ఉన్నది ఇటు ఉంది కదా, ఇదంతా జీవ పదార్థము. తర్వాత వలయాకార డిఎన్ఏ ఉంటుంది, గుళిక ఉంటుంది, గాల్జీ సంక్లిష్టం కూడా ఉంటాయి. కేంద్రకం ఈ మధ్యలో ఉండేది కేంద్రకం. 3 నెంబరు కేంద్రకము. 2 నెంబర్ ఉంది కదా, ఈ 2 నెంబర్ మాత్రము జీవ పదార్థం. ఈ పైన ఉన్న లేయర్ ఉంది కదా, ఆ లేయరు దాన్ని ఏమంటారు, త్వచము, కణత్వచం అని చెప్పి జరిగింది. జంతు కణ సూక్ష్మ నిర్మాణంలో కణము జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. కణాన్ని మొదటగా రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు, మనకు తెలిసిన విషయం ఇది. తర్వాత ఇవి లోవి, సికేవిట్ అనే శాస్త్రవేత్తలు కణాన్ని ప్లాస్మా త్వచం చేత ఆవరించబడి ప్రత్యుత్పత్తి శక్తి కలిగిన జీవి యొక్క జీవిత ప్రామాణికమని వాళ్ళు నిర్వచించడం జరిగింది. జంతు సామ్రాజ్యాన్ని ప్రోటోజోవా, మెటోజోవా అనే 2 విభాగాలుగా విభజించడం జరిగింది. ప్రోటోజోవా జీవులు శరీరం ఏకకణ నిర్మితము, మెటాజోవా జీవుల శరీరం అనేక కణాలతో ఉంటుంది. అందువల్ల వీటిని బహుకణ జీవులు అని అన్నారు. కణాలన్నీ మొదటగా సూక్ష్మ నిర్మాణంలో 1 మ్యూ నుంచి 275 మ్యూ వరకు ఉంటుంది. ఆశ్రిత్య యొక్క అండం 175 ఉంటుంది. వ్యాసంలో అతిపెద్ద పరిమాణంలో ఉంటుంది. కణాల ఆకృతిలో చాలా వైవిధ్యం కనబడుతుంది. కణాలు ఘనాకారం కానీ, బహుభుజాకృతిలో కానీ, స్తంభాకారం కానీ, బల్లపరుపుగా కానీ, చక్రాభవం కానీ, అండాకారంలో కానీ కనిపిస్తుంది. కణం ప్రధానంగా 3 భాగాల చేత ఏర్పడుతుంది. 1 ప్లాస్మా త్వచము, జీవ పదార్థము, కేంద్రకం. ప్లాస్మా త్వచం అంటే కణాన్ని ఆవరించి ఉన్న పై పొరని ప్లాస్మా త్వచం ఉంటుంది. మనం ఫస్ట్ నెంబర్ 1 చూపించాం కదా, దాంట్లో డయాగ్రామ్లో చూడండి ప్లాస్మా త్వచం కనబడుతుంది. తర్వాత జీవ పదార్థం, ఈ 2 మధ్యలో ఉండేదంతా మనము ఏమని చెప్తాము, ఈ మధ్యలో ఉండేదంతా ఏమని చెప్తాము, జీవ పదార్థం. ఈ మధ్యలో ఉన్నది కేంద్రకము, ఇది కేంద్రం. రౌండ్ అప్ చేసిన అది కేంద్రకము. ఇది తర్వాత ప్లాస్మా త్వచం పైన ఉన్న లేయర్ గురించి మనం ఒకసారి తెలుసుకుంటే, ఈ ప్లాస్మా త్వచము కణాన్ని ఆవరించి ఉండే పొర. ఇది అర్ధపారగమ్యత, స్థితిస్థాపకత కలిగిన రంధ్రయుతమైన పొర. ప్లాస్మా త్వచము 2 పొరలతో కూడిన ప్రామాణిక త్వచం. ఒక్కొక్క పొర ప్లాస్మోలిపిడ్స్ ప్రోటీన్లతో ఏర్పడి ఉంటుంది. కానీ కొన్ని పదార్థాల ప్రవేశాన్ని నిష్క్రమణకు నియంత్రిస్తుంది. ఇది కొన్ని పదార్థాలను లోపలికి అనుమతిస్తుంది, కొన్ని పదార్థాలని బయటికి పంపిస్తుంది. అందువల్ల ప్లాస్మా త్వచాన్ని పరిమాణాత్మక ప్రవేశశీలత కలిగిన త్వచము అంటారు. అంటే దానికి లోపల ఉన్నది ఏది పంపించాలనో దానికి తెలుసు, అది వాటికి మాత్రమే పంపిస్తుంది. ఏది లోపలికి అలో చేయాలనో అది అలో చేస్తుంది, మిగతా దాన్ని అంతా రిజెక్ట్ చేస్తుంది. అందుకే దీన్ని వర్ణాత్మక ప్రవేశశీలత గల త్వచంగా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జీవ పదార్థం. ప్లాస్మా త్వచము కేంద్రకం మధ్య గల సజాతీయమైన ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అంటారు. జీవ పదార్థంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, కేంద్రకామ్లాలు, ఎంజైమ్ లాంటి కార్బన పదార్థాలు, నీరు, సోడియం, కాల్షియం, లవణాలు లాంటి అకర్బన పదార్థాలు ఉంటాయి. ఈ జీవ పదార్థంలో విభిన్న క్రియలను నిర్వర్తించే కణాంగాలు తేలుతుంటాయి. ఉదాహరణకు మీరు ఇక్కడ డయాగ్రామ్ కనబడుతుంది. ఈ సెల్ తీసుకుంటే మనకు
ఇక్కడ ఒకసారి ఈ రెండింటి మధ్యలో రౌండ్ నేను గీస్తాను. సర్కిల్కు ఇది పైన ఉన్నది ప్లాస్మా త్వచం, లోపల రౌండ్ ఉండేది కేంద్రకం. ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని జీవ పదార్థము అని అంటారు. ఈ జీవ పదార్థము కేంద్రకము ముఖ్యంగా దీంట్లో ఏమేమి ఉంటాయి ఉదాహరణకు అని చెప్తే కొన్ని చెప్పడం జరిగింది. ప్రోటీన్స్, లిపిడ్స్, కేంద్రక ఆమ్లాలు, ఎంజైమ్స్, కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు కూడా దీంట్లో ఉంటాయి. కణాంగాలు ఉంటాయి మనకు తెలుసు. తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలం, దీన్ని పోర్టర్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. దీన్ని కణ అస్థి పంజరం అని కూడా అంటారు. ఇది కణంలో వివిధ పదార్థాల రవాణాల్లో తోడ్పడుతుంది. సాధారణంగా రైబోజోములు అంతర్జీవ ద్రవజాలంలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒకటి ఈ డయాగ్రామ్లో చూడవచ్చు, అది రైబోజోమ్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత గాల్జీ సంక్లిష్టం, దీన్ని కెమినో గాల్జీ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. ఇది సిస్టర్నాలు, నాళికలు, ఆశయాలు అనే నిర్మాణాల చేత ఉంటుంది. స్రావకణాలు ఈ నిర్మాణాలు అధికంగా ఉంటాయి. లైసోజోమ్స్, వీటిని పలాడే అనే శాస్త్రవేత్త గుర్తించాడు. ఇవి జీవ పదార్థంలో తేలాడుతాయి మరియు అంతర్జీవ ద్రవజాలానికి అంటిపెట్టుకొని ఉంటాయి. రైబోజోమ్స్ ప్రోటీన్స్ సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి వీటిని ప్రోటీన్ కర్మాగారాలు అని అంటారు. లైసోజోమ్స్, వీటిని క్రిస్టియన్ డ్యూడివే గుర్తించాడు. లైసోజోమ్లు త్వచ నిర్మిత ఆశయాల వల్ల నిర్మాణాలు. ఇవి జల విశ్లేషక ఎంజైమ్లతో నిండి ఉంటాయి. ఇవి కణంలోని నిరుపయోగ సూక్ష్మాంగాలను నిర్మించడంలో పాల్గొంటాయి కాబట్టి లైసోజోమ్లను ఆత్మహుతి సంచులు అని కూడా అంటారు. ఇవి కణములో ప్రవేశించిన బ్యాక్టీరియాలను ఇవి మైటోకాండ్రియాలను ఒకసారి మనం పరిశీలిస్తే మైటోకాండ్రియా బెండా అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించడం జరిగింది. మైటోకాండ్రియాలు పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తి గల కణాంగాలు. ఇవి స్తూపాకారంగా, గోళాకారంగా ఉంటాయి. జీవక్రియలు చురుకుగా జరిగే కణాల్లో ఇవి అధిక సంఖ్యలో ఉంటాయి. కణాల్లో జరిగే అనేక జీవక్రియ చర్యలను అవసరమైన శక్తిని మైటోకాండ్రియాలు సిద్ధం చేసి ఉంచుతాయి. అందువల్ల మైటోకాండ్రియాలు మనం ఏమంటాం, కణశక్తిగారాలు, కణం యొక్క శక్తిగారాలు. మైటోకాండ్రియాలో క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా చర్యలు ఇవన్నీ జరుగుతాయి మనకు తెలుసు. మైటోకాండ్రియా అందుకే కణ యొక్క శక్తిగారాలు, కణ భండాగారం అని కూడా మనం పిలుస్తాం దీన్ని క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా కూడా దీంట్లో జరుగుతుందనే విషయం తెలుసు. సెంట్రోజోమ్స్, వీటిని బెండెన్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. వీటిని కణ మధ్యం అంటారు. జంతు కణాల్లో కణ విభజన ప్రారంభించడంలో ఇవి సెంట్రోజోమ్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవి వృక్ష కణాల్లో ఉండవు. తర్వాత కెనటోజోమ్స్ ఆధార కణికలని కూడా అంటారు. వీటి నుంచి శైలికలు, కశాబాలు ఏర్పడతాయి. సూక్ష్మనాళికలు, ఇవి ప్రోటీన్లో ఏర్పడి నిర్మాణాలు. ఇవి కణానికి ఆకారాన్ని ఇవ్వడంలోనూ, జీవ పదార్థ భ్రమణంలోనూ, కణంలోనూ, పదార్థాల రవాణాలోనూ, కణ విభజనలోనూ ఉపయోగపడతాయి. కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రం మనకు తెలుసు, చాలా ఇంపార్టెంట్ ఇది. మనము 8th క్లాస్ నుంచి చెప్తూనే ఉంటాము. కణంలోని కేంద్రకాన్ని కనుక్కున్నది రాబర్ట్ బ్రౌన్ అని. ఇది సాధారణంగా గోళాకారంగా కణం మధ్యలో అమరి ఉంటుంది. మనం ఒకసారి చూస్తే ఈ మధ్యలో ఉన్నది కేంద్రకం. దీన్ని రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. ఇది గోళాకారంగా కణం మధ్యలో అమరి ఉంటుంది. కణానికి చెందిన వివిధ క్రియలను క్రమపరిచే నిర్మాణంలో కేంద్రక ప్రముఖ పాత్ర వహిస్తుంది. కేంద్రకంలో కేంద్రక త్వచము, కేంద్రక ద్రవము, క్రోమోటిన్ పదార్థము, కేంద్రకాంశం అనే నిర్మాణాలు ఉంటాయి. మనకు దాని కేంద్రకం అనేది గోళాకారంగా ఉంది. దాని చుట్టుముట్టు ఆవరించున్న దాన్ని, రౌండ్గా ఉన్న దాన్ని ఆవరించి ఒక త్వచాన్ని కూడా కలిగి ఉంటుందని మనము చెప్పుకోవడం జరుగుతుంది. దీనిలో క్రోమోటిన్ పదార్థము, కేంద్రక ద్రవము, కేంద్రకాంశం అనే నిర్మాణాలు మధ్యలో ఉంటాయి. కేంద్రక ద్రవంలో ఇస్టాన్లు, ప్రోటోమైన్లు మొదలైన ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, భాస్వరం అనే అయాన్లు, అనేక ఎంజైమ్లు ఉంటాయి. క్రోమోటిన్ పదార్థ కేంద్రక ద్రవంలో వలలాగా అమరి ఉంటుంది. ఇది కణ విభజన సమయంలో
క్రోమోజోములుగా మారుతుంది. కేంద్రకం లోపల 1 లేదా 2 కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకాంశంలో ఆర్ఎన్ఏ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్ సంశ్లేషణ రైబోజోమ్లను ఏర్పరచడంలో కేంద్రకాంశం ఉపయోగపడుతుంది. కేంద్రకాంశం అంటే కేంద్రకం మధ్యలో ఉంది, ఇక్కడ తీసుకుంటే కనబడుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఆర్ఎన్ఏ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్ సంశ్లేషణ రైబోజోమ్లు ఏర్పరచడంలో కేంద్రక అంశం అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్తారు. కేంద్రక ద్రవంలో ఏముంటుంది, తర్వాత ఇస్టోన్లు, ప్రోటామైన్లు మొదలైన ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, భాస్వరం, తర్వాత కొన్ని అయాన్లు, అనేక ఎంజైమ్లు ఉంటాయి. క్రోమోటిన్ పదార్థము కేంద్రక ద్రవంలో వలలాగా మరి ఉండడం మనము పరిశీలించవచ్చు. ఇవన్నీ అయితే మనము ఈరోజు ఏం చెప్పుకున్నాము, కణజీవ శాస్త్రం సెల్ బయాలజీలో కణ సిద్ధాంతం గురించి చెప్పుకున్నాము. ఒకటి కణ సిద్ధాంతాన్ని ఇంపార్టెంట్ కొన్ని చెప్పుకుంటే, కణ సిద్ధాంతంలో సెల్ బయాలజీలో ముఖ్యాంశాలన్నీ ఏం చెప్పుకుంటారంటే, దానిలో ఇవి జీవులన్నీ కణాలతో ఏర్పడి ఉంటాయని, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏం చెప్తుంది, జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం సెల్ కణం అని చెప్తుంది. ఒకే ఆకారంలో ఉండి ఒకే పని నిర్వర్తించే కణాల సముదాయాన్నే కణజాలం అంటారు అనేది ముఖ్యమైన కొన్ని పాయింట్స్ చెప్పుకుంటే కణ సిద్ధాంతంలో ముఖ్యమైన కొన్ని మిస్టేక్స్, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి, దాంట్లో అవక్షేపణలు కూడా ఉన్నాయి. కొన్ని జీవులు అనేక కణాలతో ఏర్పడలేవు. దీని ఉదాహరణకు ప్రోటోజీవ అంటే అన్ని, ఇప్పుడు ఏమని చెప్తాడు, అన్ని జీవులు కణాల చేత, ఎన్నో కణాల చేత నిర్మించబడి అని చెప్తారు. కానీ ఇప్పుడు ప్రోటోజోవా లాంటి జీవులు తీసుకుంటే ఒకటే కణం ఉంటుంది, ఎక్కువ కణాల చేత నిర్మించబడలేదు అని ఆక్షేపణ ఉంది. కొన్ని జీవుల్లో కేంద్రకం ఉంటుంది, అకేంద్రకం ఉంటుందని చెప్తాడు దీంట్లో. కానీ ఉదాహరణకు బ్యాక్టీరియా, నీలాకుపచ్చ శైవలాలు, వైరస్ని తీసుకుంటే మధ్యలో కేంద్రకం అనేది ఉండదు, అదొకటి. ఇంకా దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమైనా వస్తుంది, ఇది కణ సిద్ధాంతం అని ఒక షార్ట్ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతుంది. కేంద్రక పూర్వజీవులు నిజ కేంద్రక జీవులు అని చాలాసార్లు అడుగుతుంది క్వశ్చన్. ఏం జస్ట్ తేడా ఏముందంటే, నిమ్మస్థాయి జీవులు, అభివృద్ధి చెందిన జీవుల్లో కేంద్రకం చుట్టూ త్వచం ఉండదు, డిఎన్ఏ చుట్టుముట్టు త్వచం ఉండదు, దాన్ని కేంద్రక పూర్వజీవులు. బాగా అభివృద్ధి చెందిన జీవులకు వచ్చే వరకు తీసుకుంటే నిజ కేంద్రక జీవులు అంటారు. డిఎన్ఏ చుట్టుముట్టు ఏముంటుంది, త్వచం ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. అయితే ఈ డిఫరెన్స్ ఉంటుంది, కానీ దాంట్లో చాలా తేడాలు కూడా ఉంటాయి. దాని ప్రోకార్డియేట్స్ అని, దీన్ని యూకార్డియేట్స్ అంటారు. డిఫరెన్సెస్ అంటారు. కేంద్రక పూర్వజీవులు నిజ కేంద్రక జీవుల మధ్య భేదాలు, అది లాంగ్ క్వశ్చన్లు అడుగుతాడు, షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి అన్నీ చాలా వరకు దాంట్లో ఉన్న కణాంగాలు తీసుకుంటే మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవజాలం, గాల్జీ సంక్లిష్టం, రైబోజోమ్స్, లైజోజోమ్స్, రిక్తికలు, దీంట్లో ఉంటాయి, దాంట్లో ఉండవు, దీంట్లో ఉంటాయి, దీంట్లో 70 ఉంటాయి, దాంట్లో 80 ఉంటుంది, దీంట్లో సరళ నిర్మాణం ఉంటే, దాంట్లో సంక్లిష్టం ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ ఇంతమంది చెప్పుకున్నాం కదా, అది చెప్పాలి, రాయాలి. జంతు కణ సూక్ష్మ నిర్మాణం చాలా ఇంపార్టెంట్. ఏమంటే నిర్మాణం, కణం యొక్క నిర్మాణం గురించి మనం, ఇది ఒక క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఈ నిర్మాణంలో ఏమేమి వస్తాయి, ముఖ్యంగా ప్లాస్మా త్వచము, జీవ పదార్థము, కేంద్రకం గురించి రాయాలి. మెయిన్ ప్లాస్మా త్వచం అంటే పైన ఉన్న ఈ రౌండ్గా ఉన్నదాన్ని మనము ఏమని చెప్తాము, ప్లాస్మా త్వచము అని చెప్తాం. తీసుకుంటే ఈ పైన ఈ రౌండ్గా ఉంది కదా, పైన ఉన్న త్వచాన్ని ప్లాస్మా త్వచం. జీవ పదార్థము ఈ మధ్యలో ఉంది కేంద్రకం. ఈ రెండింటి మధ్య, ఈ రెండు వలయాల మధ్య, నేను బ్లాక్ వలయాలు గీసాను కదా, ఆ రెండింటి మధ్య ఉన్నదాన్ని జీవ పదార్థము. మధ్యలో ఉన్న లోపల రౌండ్ ఉంది కదా, అదే కేంద్రకం. ఈ మూడింటి గురించి వివరించి చెప్పాల్సి ఉంటుంది సూక్ష్మ నిర్మాణం. దీంట్లో కణాంగాలు కూడా వస్తాయి, అవన్నీ కూడా చెప్పాలి. ప్లాస్మా త్వచము, ఇది ప్లాస్మా త్వచము కణాన్ని ఆవరించి ఉండే పొర. ఇది అర్ధ పారగమ్యతను, స్థితిస్థాపకతను కలిగిన రంధ్రయుతమైన పొర, దానికి సంబంధించినది రాయవలసి ఉంటుంది. జీవ పదార్థం అంటే మధ్యలో ఉండేదాన్ని జీవ పదార్థం అని చెప్పినాము. దీనిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, కేంద్రక ఆమ్లములు, ఎంజైమ్స్ ఉంటాయని చెప్పాలి. దీంట్లోనే అంతర్జీవ ద్రవజాలము, గాల్జీ సంక్లిష్టము, రైబోజోమ్స్ కూడా ఉంటాయని మనం చెప్తాం. మైటోకాండ్రియా గురించి రాయాలి, సెంట్రోసోమ్స్ గురించి రాయాలి, కెనటోజోమ్స్ గురించి రాయాలి, సూక్ష్మనాళికల గురించి కూడా మనము రాయాల్సి ఉంటుంది. తర్వాత కింద కేంద్రకం.
కేంద్రకం అంటే మధ్యలో ఉన్న భాగాన్ని కేంద్రకం అని చెప్తాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త దీనికి అనుకున్నాడు. కేంద్రకం అని కూడా సపరేట్ షార్ట్ క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ప్లాస్మాతో వచ్చి అడగవచ్చు, లేకపోతే జీవ పదార్థం అడగవచ్చు. అది కూడా సపరేట్గా ఒక్కోసారి ఈ కణాంగాల గురించి కూడా అడుగుతాడు, మైటోకాండ్రియా అని కూడా అడుగుతాడు షార్ట్ క్వశ్చన్. ఇవన్నీ కలిపి కణ నిర్మాణం గురించి వివరించండి, సెల్ కల్చర్ సెల్ స్ట్రక్చర్ గురించి కూడా అడుగుతాడు. లాంగ్ క్వశ్చన్ ఇది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మనం దీన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రకంని రాబర్ట్ బ్రౌన్ అనుకున్నాడు. ఇది మధ్యలో ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది. తర్వాత ఇది అనేక రకమైన క్రియలు జరపడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కేంద్రకంలో కేంద్రక త్వచము, కేంద్రక ద్రవము, క్రోమాటిన్ పదార్థము, కేంద్రక అంశం ఉంటుంది. తర్వాత కేంద్రక ద్రవంలో హిస్టోన్లు, ప్రోటోమైనన్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, భాస్వరం అనే అయాన్లు, అనేక ఎంజైమ్లు కూడా ఉంటాయని మనము చెప్పుకున్నాం. ఇది మొత్తము మనము తెలుసుకోవాల్సింది. ఇది రాయాలి. మనం రాసేటప్పుడు స్ట్రక్చర్ గురించి రాసేటప్పుడు ఇది రాయాల్సి ఉంటుంది.